ఈరోజు దేవికి వాళ్ళ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అనమాట. వాళ్ళ మేడం 10 to 1 సెలబ్రేషన్స్ ఉంటాయి మేడం, ఒక బతుకమ్మ పట్టుకొస్తే పట్టుకురావండి అని చెప్పారు. కానీ నాకు 2 పిల్లలతో కుదరదుగా కాబట్టి నేను చేయలేదన్నమాట. పేరెంట్ వస్తేనే పిల్లగాళ్ళని తీసుకొని రావాలి మేడం, ఎందుకంటే వాళ్ళని మేము కొంచెం టేక్ కేర్ చేయలేము అని చెప్పారనమాట. మేము ఇక దైవికని రెడీ చేసి మేము రెడీ అయ్యి టిఫిన్ చేసాము, నూడిల్స్ తిన్నాము. వాళ్ళ డాడీకి లంచ్ వండేసి ఇక మేము వచ్చేసరికి లేట్ అవుతుంది కదా, 1 అవుతుంది. ఇక మళ్ళీ లంచ్ వచ్చేసరికి ఏం ప్రిపేర్ చేస్తామని ముందే వండేసి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా, అందుకని చూసేయండి వ్లాగ్. పచ్చని పల్లెకు తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె ముంగిళ్ళకు. అంగేడు మరి గొడుగు చామంతుల పూల పల్లకి మా పల్లెకి దైవిక్ శివరాలా నీ ఫ్రెండ్ నిల్చో. ఇటు చూడు, ఇటు చూడు దైవిక్ ఉండి చెల్లని తీసుకొస్తా. పెదది పెదది
పెద్ద చూడు దేవిక్ సీదీసాడు. ఇప్పుడైతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చాము. అసలు బాగా అడగడి ఉంది. ఇక మావాడి టీవీ పెట్టమని అడుగుతాను. టీవీ కావాలా? ఇక ఏమేమి ఏడు మొదలు బాగా జరిగింది బాగా చేసుకొచ్చారు. ఒక ఆమె అయితే మంచిగా ఒక దేవతలాగా భలే చేసుకొచ్చింది. బాగుందనమాట. బాగుంది. స్కూల్ బాగా చేశారు. పేరెంట్స్ మంచిగా పిల్లలు ఎందుకు రాలేదంటే పేరెంట్స్ ఉండే పిల్లల్ని తీసుకురావాలని చెప్పారనమాట. అందుకే వాళ్ళని రానియలేదనమాట. పిల్లలు పేరెంట్స్ ఉంటేనే రావాలి పిల్లలు. ఎందుకంటే వాళ్ళు టీచర్స్ ఇక వాళ్ళ అడవిలో వాళ్ళు ఉంటారు పట్టించుకోరని అంటే దానివల్ల చాలామంది పేరెంట్స్ రాలేదు, పిల్లలు రాలేదనమాట. ఇదేందని అడగండి, మొన్న మామూలు కొట్టిందని చెప్పాను కదా అది. ఇంకా ఈవినింగ్ వరకు ఏమైనా కొంచెం లాగుంటే తీస్తా, లేకుంటే ఇదే అప్లోడ్ చేస్తా. చూసేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ. హాయ్ చెప్పు దైవిక్, ఇది చెప్పు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్.